తీసుకొచ్చావేంటమ్మా? నీకు బ్రహ్మాండమైన పని అప్పచెప్దామని. అదేంటో తొందరగా చెప్పమ్మా. ఆహాహా, నీకు పనంటే ఎంత ఇంట్రెస్టా? ఓహో, నీకు అలా అనిపించిందా? నా కర్మ. పని మీద నీకున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. నాకు ముచ్చమటలు పోస్తున్నాయి. అమ్మా అదిగో మాటల్లోనే వచ్చాడు సుబ్బడు. రా రా రా, జాగ్రత్తగా దించు. అమ్మా మీరు చెప్పిన వెంటనే తెచ్చానమ్మా. వెరీ గుడ్ రా సుబ్బా. పనివాడంటే నువ్వే. ఇలా చెప్తే అలా చేసుకొస్తావు. ఇంతకీ బిల్ ఎంతైంది? రూపాయి మిగిలిందమ్మా. సర్లే ఉంచుకో. రేయ్, నీ జీతంలో మినహాయిస్తలే. ఇవన్నీ దేనికమ్మా? అమ్మటానికి నానా. సూపర్ ఐడియా అమ్మా. నువ్వు అన్నట్లు వచ్చిన వాళ్ళు చచ్చినట్టు ఇక్కడ కొంటారమ్మా. పైగా సుబ్బ మార్కెటింగ్ లో మునగాడు. ఇలా ఇస్తే అలా అమ్ముకొని వస్తాడు. చూస్తావేంటమ్మా, అమ్మడం స్టార్ట్ చేయి. రే ఇవి తెచ్చింది వాడమ్మటానికి కాదు, మరి నువ్వు అమ్మటానికి. నేనా? ఏరా, ఇందాక అమ్మ పని అప్ప చెబితే 1000 రూపాయలు అప్ప చెప్తానన్నావుగా, ఇప్పుడేంటి ఇలా నేనా అంటున్నా? అమ్మటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నీకోసం ఈ దేశాన్ని అమ్మేమన్నా అమ్మేస్తాను. కాకపోతే నేను ఇలా సమోసాలు బజ్జీలు అమ్ముకోవడం ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే, పలానా అనసూయమ్మ కొడుకు చీప్ గా చిప్స్ అమ్ముకుంటున్నాడని నలుగురికి చెప్తే, ఆస్తులు పోవడం వల్ల ఇలా అమ్ముకుంటున్నారని పుకార్లు వస్తే, అది నిజమని నమ్మి తాకట్టు పెట్టుకున్న వాళ్ళందరూ మన మీదకి వస్తే, ఆ బాధలో నీకేమన్నా అయితే తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేనమ్మా. చాలు చూడు నాన్నా, ఇలాంటి కథలు కొన్ని లక్షలు చెప్పి లక్షలు సంపాదించింది మీ అమ్మ. ఈ ట్రిక్స్ మీ మేకప్ పిచ్చి పెళ్ళాని దగ్గర చూపించు, కనీసం 1 రూపాయి అయినా గిట్టుబాటు అవుతుంది. నాన్నా, నా దగ్గర వర్కౌట్ అవద్దు, చెప్పించే. కానీ ఉండలే మరుమరాలు ఉండలే 100 రూపాయలు అంటే. అయ్యో, దిల్ పసంద్ అమ్మా. దిల్ పసంద్ అయ్యో, నా బంగారు కొండ ఎంత బాగా అమ్ముతున్నావు. దిల్ పసంద్. రండి సార్ 100 రూపాయలు తీసుకోండి సార్. అమ్మా ప్రతిదీ ట్రిపుల్ రేట్ కమ్మండి. వీడి దగ్గర అయిపోగానే నువ్వు మళ్ళీ తెచ్చిస్తూ ఉండు. సాయంత్రం వరకు కనీసం 10,000కైనా అమ్మాలి, లేదంటే నీ జీతంలో కొట్టేస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. నీ బతుకు చెడ. వీడు అమ్మకపోతే నా జీతంలో కట్ చేయడం ఏంటే? నీ కక్కుర్తి కాగలెత్తుకుపోను. ఎలాగైనా సరే వీడితో అమ్మించాలి, లేదంటే నాకు బొక్కొస్తుంది. రే, నీకెందుకు లేరా కష్టం, నేను అమ్ముతాగా. నేను మనసులో అనుకున్నాను, మీకెలా తెలిసింది సార్? ఒరేయ్, నువ్వు మనసులో అనుకుని చావలేదురా, బయటకన్నావు. క్షమించండి సార్, ఇంకెప్పుడు అలా కనను. ఏంట్రా మాట్లాడవేంటి? క్షమించమని అడిగాను కదా సార్. రేయ్, నువ్వు మనసులో అనుకుని నాకెలా తెలుస్తుందిరా? వామ్మో, అమ్మగారి దెబ్బకి బయటికి అనాల్సినవి లోపలికి, లోపల అనాల్సినవి బయటికి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఎలా సార్? నువ్వు నోరు మూసుకొని ఆ పక్కన నుండు. కజ్జికాయలో 100 రూపాయలు కజ్జికాయలో. కలియుగాన వైకుంఠం చూడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులని పుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఇదిగో తీసుకోండి.
సార్, రండి సార్. తీసుకోండి సార్, దిల్ పసంద్ దిల్ పసంద్ తీసుకోండి. ఉండరు ఉండరే తీసుకోండి. దిల్ పసంద్ దిల్ పసంద్ తీసుకోండి సార్. అనిరుద్ధాయ మహాపురుషోత్తమాయ నమః అదోక్షజాయ మహా నరసింహాయ నమః దీక్షాబ్రహ్మణే నమః. అమ్మా అమ్మా అర్జెంటుగా మీకు విషయం చెప్పాలమ్మా అలా పక్కకు రండి అమ్మా రండి పద అరే మంగ ఏమిటి ఆ అనసూయ తన ముగ్గురు కొడుకులతో కలిసి జనానికి టోపీ పెడుతుందమ్మా ముందుగా తెలుసుంటే నేను కూడా ఓ టోపీ పెట్టించుకునేవాడిని కదమ్మా. ఎక్కడున్నారో చెప్పు, వెళ్ళి పెట్టించుకుని వస్తాను. అయ్యో మావయ్య గారు టోపీ అంటే మీరు అనుకునే టోపీ కాదండి ఏ టోపీ అయినా పర్వాలేదు, ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి వెళ్ళి పెట్టించుకుని వచ్చేస్తాను. అయ్యో రామా టోపీ అంటే మీ భాషలో శతగోపం పెట్టినట్టండి అయ్య బాబోయ్, మీరు మామూలు వాళ్ళు కాదు సుమి. ఇంతకీ ఏం చేస్తున్నారేమిటి? అలా అన్ని చోట్ల డబ్బులాగే ఏర్పాటు చేసింది అపచారం అపచారం. ఆ, దేవుడి గుళ్ళో ఇలాంటి పాపాలు చేస్తే రౌరవాది నరకాలకు పోతారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఆలయ కమిటీ వాళ్ళకి చెప్పి తగిన శాస్తి చేస్తే గాని బుద్ధి రాదు. మావయ్య గారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళి పూజ ఏర్పాట్లు చూడండి నువ్వు చిన్న పిల్లవి. అనసూయాదేవి లాంటి శూర్పణకతో ఒంటరిగా పోరాడాలంటే నాలాంటి ధీరోదాత్తుడు సాహసవంతుడు వెళ్ళాలి గాని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు నా పిల్లక. అయ్యో మావయ్య గారు మీకెందుకు శ్రమ నేను నో, నో, నో. శ్రమన్న పదం ఈ శాస్త్రి డిక్షనరీలోనే లేదు. చూస్తుండు, వెళ్ళి ఆ తల్లి కొడుకుల్ని అప్పడం నలిపినట్టు నలిపేస్తాను, దప్పడంలా పిసికేస్తాను. అది కాదు మావయ్య గారు ఆ అనసూయ మీరనుకున్నంత అమాయకురాలు కాదు పైగా ఆమె పక్కన నలుగురు కొడుకులు ఉంటారు అంటే ఆవిడ నలుగురి కొడుకుల్ని చూసి గజగజ వణికిపోతాననుకున్నావా? పసిపిల్లాళ్ళ పక్క దడుపుకుంటాననుకున్నావా? చూడు, ఆకారానికి అదుర్సులో బ్రహ్మానందంలో ఉన్నా యాక్షన్కి దిగితే ఎన్టీఆరే. మనకి మంత్రాలతో పాటు యాహూ, హాహూ, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. మన జోలికి వస్తే పంచెలూడిందాక పంచులు కొడుతూనే ఉంటాను. చీపాడు పంచి ఉడితే బీపర్వైపోతుంది కదండి ఏయ్, ఊడేది నా పంచె కాదు, నా మీద పంచెలు వేయడం నీకు మంచిది కాదు. అయ్యో మావయ్య అదో పిచ్చిది దాని మాటలు పట్టించుకోకండి ఆ అనసూయని ఆపడం నా వల్ల కాదు అన్నప్పుడు మిమ్మల్ని పిలుస్తాను అప్పటి వరకు మీరు పూజ సంగతి చూసుకోండి ఓకే అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే వాళ్ళకి నా తడాకా చూపించేవాడిని. అదిగో అనసూయ వచ్చేస్తుంది వామ్మో! ఆ పంతులు గారు పూజ ఏర్పాట్లు అయి చూద్దాం, ఎక్కడున్నారు? నేను వచ్చేస్తున్నా. మరి అనసూయ మనం ఏం చేద్దామంటారమ్మా ఆవిడ పని ఆవిడని చేయనివ్వు మన పని మనం చేద్దాం అమ్మా మధుమతి తొందరగా రావాలి. పిలుస్తున్నాం పద అలాగేనమ్మా పదండి సావధాన ముహూర్తే సావధాన సులభే సావధాన శ్రీలక్ష్మీ నారాయణందనస్య సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగనా సుందర గోమాంగి భూగర్భజాతా మమనేకమాతా ఉజ్వలాభ్యామృతాత్మంతో మంగళం సుశీలేంద్రాయ మహనీయం నారమణే చక్రవర్తి రథోజాయ సార్వభౌమాయ మంగళం. అలా అద్దంలో చూసుకోవడానికి కాదు మనం వచ్చింది నాకు తెలుసు కాకపోతే ఆ డాక్యుమెంట్ ఈ అద్దంలో ఎక్కడైనా దాచిందేమోనని వెతుకుతున్నాను నాకు తెలుసు ఆ మధుమతి మేకప్ ఇచ్చింది కదా అద్దాల్లో
ఉంటుంది. అవును కదూ? అమ్మ దొంగ మొహందానా, నన్ను మేకప్ పిచ్చిదంటావా? కాదు, అది నగల పిచ్చిది కదా, అందుకే పిచ్చి నగలతో నగల బాక్స్ లో దాచుంటుంది. మోసుకునే బ్యాగులని వెతుకు. నేను సెల్ఫ్ లో వెతుకుతాను, నువ్వే ఈ బ్యాగులు వెతుకు. ఏయ్, నేను కోటి, నువ్వు అరకోటి. నేను చెప్పేది నువ్వు వింటావా, నువ్వు చెప్పేది నేను వినాలా? ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది చెయ్యి. అలాగే అక్క, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? అల్లతో శాసిస్తుంది, ఈ శిరీష పాటిస్తుంది. చాలు చాలు, ముందు పని చూడు. హా. ఉందా? ఉంది. లేదుగా? నేను ఉంది అన్నది డాక్యుమెంట్ కాదు. మరి నీ ఫేస్ చాలా అందంగా ఉంది అన్నాను. సర్లే, ముందు వెతుకు. నాకు తెలుసు, నిన్ను పొగిడితే తిట్టినా పట్టించుకోవని. ఏంటి? ఉంది. అవును, నా ఫేస్ చాలా అందంగా ఉంది. నువ్వు వెతుకు. అది కాదక్క, ఇందులో డాక్యుమెంట్ ఉంది. ఆ, నిజంగా? ఆహా! ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అత్తయ్యకి ఇస్తే ఆవిడ నాకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బుతో ఫారెన్ లో ఫేషియల్ చేయించుకుని, జీన్ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, కలర్ఫుల్ గొడుగు పట్టుకుని అలా అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎలా ఉంటుందో తెలుసా? శిరీష, ఓయ్ శిరీష. అబ్బో, ఇది నాకంటే ఎక్కువ స్పీడ్ లో ఉన్నట్టుంది. ఓయ్ శిరీష. నాకు తెలుసు, నాకు బంగారం పెట్టుకునే టైం వచ్చిందని. ఏంటి, ఊహల్లోకి వెళ్ళిపోయావా? అవును, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చినట్టు ఆమె నన్ను మెచ్చుకొని 10 లక్షలు ఇచ్చినట్టు, వాటితో 3 కిలోల బంగారం చేయించుకొని 7 వారాల నగలు చేయించుకున్నట్టు ఎంత మంచి ఊహ తెలుసా? అలా నగలు పెట్టుకొని నడుస్తుంటే బంగారపు గాని నడుస్తున్నట్టుంటుంది తెలుసా? తెలుసు తెలుసు. కాకపోతే ఈ డాక్యుమెంట్ అత్తయ్యకి నేనిస్తానని నీకు తెలీదు. దొరికింది నాకైతే, నువ్వెలా ఇస్తావు? అదా, ఇలా. నాకు తెలుసు నువ్విలాంటి మోసం చేస్తావని, అందుకే నా ప్లాన్ లో నేనున్నాను. ఆ ప్లాన్ ప్రకారం అత్తయ్యకు డాక్యుమెంట్ నేనే ఇస్తాను.
డాక్యుమెంట్ నా దగ్గర ఉంటే నువ్వెలా ఇస్తావు? ఇలా ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నా దగ్గర నుంచి లాక్కుంటావా? మర్యాద గిట్టివే. నేను ఇవ్వను. ఇటీ. అరే ఇవ్వను. వదులు, లేదంటే చిరిగిపోతుంది. చిరిగిపోయినా పర్వాలేదు, నీకు మాత్రం ఇవ్వను. సర్లే, మన ఇద్దరు గొడవ ఎందుకు గాని? మన ఇద్దరికి న్యాయం జరిగే ఒక ప్లాన్ చెప్తా, వదులు. ఏంటది? ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లి అత్తయ్యకి ఇద్దాం. అత్త ఇచ్చిన డబ్బులు చెరి సగం పంచుకుందాం. ఏమంటావ్? అలా అయితే ఓకే. గుడ్ గర్ల్. చెల్లి, ఆ మధుమతి మోసం చేసింది. ఛీ, ఇది డాక్యుమెంట్ కాదు. నాకు తెలుసు, అది ఇలాంటిదేదో చేస్తుందని. నా కూలింగ్ గ్లాసెస్, కలర్ కలర్ గొడుగులు అన్నీ పోయాయి. నా 7 వారాల నగలు వెనక్కి పోయాయి అక్క. ఓం శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మో అమ్మో అమ్మో, ఏంటండి ఇవన్నీ? చిన్న పూజ కోసం ఇన్నేసి పూలు ఇన్ని పళ్ళు అవసరమా? ఏమండి, వాళ్ళకి తెలియపోతే కనీసం మీరైనా చెప్పొచ్చు కదండి. అయినా నాకు తెలియగలుగుతానండి. ఇవన్నీ పూజ కోసం తీసుకొచ్చారా? వీళ్ళందరికీ పంచడానికి తీసుకొచ్చారా? సర్లేండి, తీసుకొస్తే తీసుకొచ్చారు. పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి ఏ షాప్ లో తెచ్చారో ఆ షాప్ లో ఇచ్చేయండి. కనీసం డబ్బులైనా వస్తాయి. హలో అనసూయమ్మ సన్ గారు, పిసినారితనం చూపించడానికి ఇది మీ అమ్మగారు చేస్తున్న పెళ్లి కాదండి, మా అక్క బావలు చేస్తున్న గోదాదేవి పెళ్లి. మీరిక్కడ కేవలం అతిథులు మాత్రమేనండి. కాబట్టి ఖర్చులు రాసుకోవడం తప్ప క్వశ్చన్లు ఉండవండి. ఎందుకున్నావు అండి? ఎందుకున్నావు? ఏమిటి మీద మీదకి వస్తున్నారు? ఇది గుడని చుట్టూ వేల మంది భక్తులున్నారన్న విషయం మర్చిపోయారా? ఉంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? తలదీసి మోలేస్తారా? ఎవడొస్తాడో రమ్మనండి, నేను చూస్తాను. బస్తమే సవాల్. చూస్తున్నా చాలా ఓవర్ చేస్తారు. చూడండి, ఇక మీద మీకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. నేనేం చేస్తానండి? మహా అయితే ఆ డాక్యుమెంట్ కోర్టులో పెట్టి. వద్దండి, ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా? ఇదిగోండి పంతులు గారు, మీకు ఇక్కడ ఏ వస్తువు కావాలి అన్నా సిగ్గు లేకుండా, అదే సిగ్గు పడకుండా నన్ను అడగండి. 10 నిమిషాల్లో తెప్పించేస్తాను. ఆడేసుకుంటుంది అది, కానీ దొరకాలి దీనికి. చింత ఏమిటి తిట్టుకుంటున్నారు? చాచా, నేనెందుకు తిట్టుకుంటానండి? మీరు భలేవారే. మరేదో చింతాకు చితాచితాను వినపడింది. ఓ అదా, విక్రమార్కుడు సినిమాలో రవితేజ డైలాగ్ గుర్తొచ్చి ఏదో అలా. నాకన్నీ తెలుసు, మీకే నా గురించి సరిగ్గా తెలీదు. ఆ డాక్యుమెంట్ కొట్టేయడానికి మీరు మీ అమ్మ ప్రయత్నాలు చేస్తారని, ఆల్రెడీ చేస్తున్నారని కూడా తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది దొరకదని మీకే తెలీదు. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి బుద్ధిగా పూజ చూసుకొని ప్రసాదం తిని వెళ్ళండి. లేదంటే మీకు మీ అమ్మగారికి ఇందాక మీరేదో అన్నారే, ఏమిటది? అదే చింత. వినపడ్లా? మా గుంటూరు భక్తులకి వినపడేలా గట్టిగా చెప్పండి. ఆ? అదే, మీకు మీ అమ్మకి అయిపోతుంది. అర్థమైందిగా? ఖర్చులు తగ్గించాలనో డాక్యుమెంట్ కొట్టేయాలనో తిరగకుండా హాయిగా ఓ పక్కన కూర్చోండి. అది అమ్మా. ఏయ్, అమ్మ లేదు బొమ్మ లేదు, వెళ్ళి కూర్చో. అది కాదండి. వెళ్ళు. ఏమి జనాలు చూస్తుంటే పెట్టిన ఖర్చుకి డబల్ వచ్చింది.
ఏనా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? 3 క్వార్టర్లు 6 ఫుల్ లాగా ఉన్నాయమ్మా. ఏంటి? అదే లాభాలు ఫుల్ గా వచ్చాయని చెప్తున్నాను. అది ఆగాగాగాగా టికెట్ లేకుండా లోపలికి ఎంట్రీ లేదు. అదేంటి, మేము ఇక్కడికి 10 ఏళ్ల నుంచి వస్తున్నాం, ఎప్పుడు టికెట్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టడం ఏంటి? అంటే అది 10 ఏళ్ల క్రితం మీరు కళ్ళజోడు పెట్టుకున్నారా? లేదు. మరి ఇప్పుడు కళ్ళతోడు పెట్టారేంటి అని మేము అడిగామా? లేదు. 10 ఏళ్ల క్రితం కాళ్ళకు మెట్టెలు పెట్టుకున్నారా? లేదు. మరి ఇప్పుడు పెట్టుకున్నావేంటి అని మేము అడిగామా? లేదు. అంటే 10 ఏళ్ల క్రితం పెట్టనివి మీరు ఎన్నైనా ఇప్పుడు పెట్టుకోవచ్చు, మేం మాత్రం 10 ఏళ్ల క్రితం లేని టికెట్ పెట్టకూడదా?